ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు, ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. సో యాక్చువల్గా వాళ్ళకున్న బలము, ఎన్డీఏకున్న బలం 425 మొత్తం ఓట్లు 781, 788 ఉండాలి. కానీ ఒక 7 ఎంపీలు కొంతమంది చనిపోవడం వలన ఇంకో రకరకాల కారణాల చేత 7 లేరు సభలో. 781 మొత్తం ఓట్లు. ఈ 781లో 767 పోలైనవి. అంటే ఎంత? ఇంకొక 14 ఓట్లు పల్లె, అంటే ఎవరు రాలేదన్నమాట ఎంపీలు. సో మొత్తం పోలైన ఓట్లు 767. సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థికి పడ్డ ఓట్లు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పడ్డ ఓట్లు 300. యాక్చువల్గా వీళ్ళ బలం 315. ఎవరిది? ఇండియా కూటమి బలం, రాహుల్ గాంధీ కూటమి బలం. కానీ ఒక 15 ఓట్లు ఇటు క్రాస్ అయినట్టున్నాయి. ఇగో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇది ఓటింగ్ కూడా ఎవరు దేనికి వేస్తున్నారు అని చెప్పే ఇదేముండదు. ఇది ఎవరి ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది. జనరల్గా పబ్లిక్ ఎట్లాగైతే వేస్తారో, ప్రజలు ఎట్లాగైతే వేస్తారో, వీళ్ళు కూడా ఈ రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. బయటికి చెప్పడం ఏముండదు. ఎవరికి ఓటు వేశారన్నది. క్రాస్ ఓటింగ్ కూడా ఇక్కడ తెలియదు అనమాట. క్రాస్ ఓట్ చేసినా కూడా తెలియదు. పార్టీలు కూడా విప్ జారీ చేయడం అన్నది ఉండదు. ఎలక్షన్ కమిషన్ ముందుగానే చెప్తుంది ఎలాంటి విప్పులు జారీ చేయకూడదు అని. సరే, అధికార పక్షము వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, కథ వ్యవహారం ఎంత ఉన్నా మీ ఓట్లన్నా మీకు పడాలి కదా. 15 ఓట్లు ఎందుకు క్రాస్ అయినాయి? అందుకే ఈ కూటములు, ఈ కథా వ్యవహారం అన్నది ఎక్కువ రోజులు ఇది నిలబడదు పెద్దగా. చరిత్రలో కూడా మనకి ఎన్నో లెసన్స్ ఉన్నాయి, పాఠాలు ఉన్నాయి. ఏ కూటమైనా కావచ్చు. గతంలో ఎన్డీఏ కూటమిలో కూడా ఇట్లాంటి లుకలుకలే బయటకు వచ్చినాయి. వాజ్పేయి ఈ టార్చర్ భరించలేక రాజీనామా చేస్తాను కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. చలో నెక్స్ట్, ఇది నిన్న ఉపరాష్ట్రపతి ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్. సో ఇప్పుడు మన భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు